తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అలియాస్ టీవీ5 నాయుడు త్వరలో చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లో బిఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టీటీడీ బోర్డు కొత్త చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకి అవకాశం ఇవ్వొచ్చని కూడా పార్టీలో టాక్ నడుస్తోంది. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు టీడీపీకి అపారమైన సేవ చేసినందుకు మొన్నటి ఎన్నికల్లో ఛానల్ తరపున పూర్తి మద్దతు ఇచ్చినందుకు నజరానాగా ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు. ముక్కోటి ఏకాదశి ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మరణించడం, ఏర్పాట్లలో గందరగోళం ఇవన్నీ కలిసి బిఆర్ నాయుడు ప్రతిష్టను మంటగలిపాయి. ఆ తర్వాత తిరుమల జేఈఓ వెంకయ్య చౌదరితో నాయుడికి పడకపోవటం, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కటం, చివరికి అవి సీఎం వద్దకు చేరడంతో బిఆర్ నాయుడు మరింత అల్లరయ్యారు. ఈవో శ్యామలరావుతో కూడా నాయుడికి విభేదాలు ఉండేవి. వెంకయ్య చౌదరి జేఈఓగా వచ్చాక నాయుడు పూర్తిగా జీరో అయ్యారు. ముఖ్యంగా జేఈఓ వెంకయ్య చౌదరి చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయిన బిఆర్ నాయుడు పోయి వెంకయ్య చౌదరితోనే ఘర్షణకు దిగారు. వీటన్నింటికీ తోడు ఇటీవల వైరల్ అయిన వివాదాస్పద వీడియోలు బిఆర్ నాయుడు ప్రతిష్టను దిగజార్చాయి. ఒక మహిళతో బిఆర్ నాయుడు అభ్యంతరకరంగా కనిపించడం, వీడియోలోని మహిళ తనకు చాన్నాళ్లుగా కుటుంబ స్నేహితురాలని స్వయంగా బిఆర్ నాయుడు అంగీకరించడం పెద్ద వివాదమే రేపింది. ఒకసారి ఆ వీడియోలో మార్ఫింగ్ అని, మరోసారి ఆ వీడియోలో తనవేనని పొంతనలేని మాటలు చెప్పి మరింత ఇరుక్కుపోయారు బిఆర్ నాయుడు. ఈ వ్యవహారాన్ని వైసీపీ పూర్తిగా రాజకీయం చేసింది. బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని వైసీపీ నిత్యం డిమాండ్ చేస్తూనే ఉంది. బిఆర్ నాయుడు చేత రాజీనామా చేయిద్దామని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్లు సమాచారం. అయితే మొదట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు ఒప్పుకోలేదు. రాజీనామా చేస్తే ఆ మహిళతో సంబంధం ఉన్నట్లేనని అంగీకరించినట్లు అవుతుందని, అంతేకాక వైసీపీకి మరికొందరు రాజీనామాకు డిమాండ్ చేసే అవకాశం ఉందని, 4 రోజులైతే ఈ వ్యవహారం చల్లబడిపోతుందని, ఇక్కడితో వదిలేద్దామని టీడీపీ పెద్ద సూచించారట. బిఆర్ నాయుడు పదవీ కాలం ఎలాగో ముగిసిపోతుంది కనుక అప్పటి వరకు ఎవరూ మాట్లాడకుండా ఉంటే వివాదం సమసిపోతుందని భావించారు. దానికి విరుద్ధంగా వైసీపీ రోజు ఎక్కడో ఒక చోట ఆందోళన చేస్తూనే ఉంది. ఇంకోడు చూసాడు బిఆర్ నాయుడు అని, ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టులో నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. బిఆర్ నాయుడు విషయంలో ఇంటా బయట ఒత్తిడి పెరిగిపోవడంతో ఆయన చేత రాజీనామా చేయించడమే మంచిదని సీఎం కార్యాలయం భావిస్తోంది. అయితే బిఆర్ నాయుడు రాజీనామా చేయగానే మహిళా వివాదంలో చిక్కుకున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరికొందరు రాజీనామాలు చేయాలని వైసీపీ పట్టుపట్టవచ్చని, రాజకీయం చేయవచ్చని పార్టీలో ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికిప్పుడు తలనొప్పి తగ్గాలంటే బిఆర్ నాయుడుని ఏదో ఒక కారణం ద్వారా తప్పించడం మేలని మరికొందరి వాదన. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు తనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించాలని లోకేష్, చంద్రబాబు ఇద్దరిని కలిసి విన్నవించుకున్నారు. ఆయన విన్నపాలు, విజ్ఞప్తులు ఫలిస్తే త్వరలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేయటం పక్కా.